చాలా ఈజీగా రొయ్యల పులావ్ని చూపిస్తున్నాను. జస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు లవంగం అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు రొయ్యల్లో పసుపు వేసుకొని మనం ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయ్యాక టొమాటో ఒకటి వేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు, ఒక 4-5 స్పూన్ల పాలు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగానే ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని దీంట్లోకి పసుపు ఉప్పు కారం వేసేసుకొని మీ టేస్ట్ తగ్గంత ఇప్పుడు దీంట్లోకి మనం 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేను నార్మల్ రైస్ని వేసుకుంటున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. బాస్మతి అయితే గ్లాస్కి గ్లాసు పడుతుందండి. ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి కొత్తిమీర ఉప్పు చూసుకొని 4 విజిల్స్ రానివ్వండి. అంతే. ఇది చిన్నపిల్లలకు కూడా చక్కగా తినేయచ్చు. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.